నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇవాళ మనము మన దేశ భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తుకు ముడిపడి ఉన్న అతి ముఖ్యమైన ఇష్యూపై డిస్కస్ చేయబోతున్నాం. దయచేసి అందరూ ఒక్కసారి ఆలోచించి, నేను జనరల్లీ కోరను ఇట్లా, కానీ దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా మందికి ఈ వీడియో నచ్చకపోతుండొచ్చు, కానీ మీ భావి తరాల కోసము, అంటే ఇప్పుడు మీరు ఈ లబ్ధి పొందుతున్న రేపు తీరని నష్టం చూడబోతున్నారు. అందుకోసము ఈ వీడియో తప్పక లైక్ చేయండి. నేను చాలా లాజికల్ సొల్యూషన్స్ చెప్తాను, లాజికల్ క్వశ్చన్స్ కూడా ఇస్తాను. రెడీగా ఉండండి. అసలు ఈ రైతు రుణమాఫీ ఎందుకు చేశారు? రైతు రుణమాఫీ ఎందుకు చేశారు? ఈ ప్రశ్నకు ఫస్ట్ జవాబు ఇవ్వాలి ఏ గవర్నమెంట్ అయినా. మీరు రైతు రుణమాఫీ చేశారు కదా, దాంట్లో రైతు ఏ కారణం చేత రుణము అంటే తిరిగి ఇవ్వటం లేదు, ఇది ఎప్పుడన్నా సర్వే చేయించారా? ఫస్ట్ రైతు రుణమాఫీ ఎందుకు చేయాలి, అసలు ఎందుకు చెల్లించలేదు, చెల్లించకపోవడానికి కారణాలేమి, స్పెసిఫిక్ కారణం లేకుండా, అంటే ఫలానా కారణం లేకుండా రుణమాఫీ ఎందుకు చేశారు, పర్టికులర్ కారణం లేకుండా రుణమాఫీ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రుణమాఫీ చేయటం వల్ల కష్టంతో పనిచేసి మీకు ట్యాక్స్ రూపంలో పన్నులు చెల్లించే వారికి వెన్నుపోటు కాదా? మా ట్యాక్స్ డబ్బులు సరైన రీతిలో మా అభివృద్ధి కోసం, లేదా జాతి అభివృద్ధి కోసం, లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు చేయవలసిన ధనాన్ని మీరు రుణాలు అంటే ఈ బలిసిన రైతుల గుద్దలో మా ట్యాక్స్ డబ్బులు ఎవడు కుచ్చమంటున్నాడు? నేను ఈ వర్డ్స్ ఎందుకు తీసుకోను. గుద్ద బలిసిన రైతుల గుద్దలో ఈ ట్యాక్స్ డబ్బులు ఎవడు జమ చేయమంటున్నాడు? మీరు సగటు ఊళ్ళో ఉన్న రైతు, సగటు పట్టణంలో ఉన్న కష్టజీవిని కంపేర్ చేసుకోండి. సగటు రైతు, సోకాల్డ్ రైతు లైఫ్ని సగటు పట్టణంలో ఉన్న ఇంచు భూమి లేని నిరుపేద పట్టణ కష్టజీవిని కంపేర్ చేసుకోండి. రైతు పీకిందేముంది, పట్టణ జీవి కష్టజీవి అంటే ఈ దేశం కోసం వీడేం తక్కువ చేసిండు, ఈ రైతుగాడు ఏమి ఎక్కువ చేస్తున్నాడు. చూడండి, నేను మామూలుగా మాట్లాడా, రైతుగాడు. ఎందుకంటే పాతకాలం రైతులు కాదు వీళ్ళంతా రైతు బంధు రైతులే. రుణమాఫీ ఎప్పుడు జరగాలి? తుఫాను అనుకోకుండా పంట చేతికొచ్చే దశలో తుఫాను వచ్చి పంట నష్టం జరిగితే వాళ్లకు రుణమాఫీ చేయాలి. సర్వే చేసి మరి ఆ రైతుకు మాత్రమే రుణమాఫీ చేయాలి. లేదా పంట
అంటే చీడపీడలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే అన్ని రకముల మందులు పిచికారీ చేసిన, అంటే వ్యవసాయ అధికారి చెప్పిన మందులు పిచికారీ చేసిన పంట పాడైపోతే ఆ రైతులకు మాత్రమే రుణమాఫీ చేయాలి. అర్థమైందా? రుణమాఫీ ఒక రైతుకు చేయాలి అంటే బలమైన కారణాలు చూపించవలసిందే. ట్యాక్స్ పేయర్స్కి రేవంత్ రెడ్డి కానీ వాని అయ్య కానీ ఎవడైనా కానీ, రేవంత్ రెడ్డి కానీ వాని అయ్య పవర్లో ఉన్న ట్యాక్స్ పేయర్ డబ్బు పనికిమాలిన సన్నాసుల రుణమాఫీకి ఎందుకు చెల్లించావు? రైతు అనే ట్యాగు నిన్ను ఎవడు తగిలించమన్నాడు? ఏ హక్కుతో తగిలించావు వాడికి? గింజ వేయకుండా ఎకరాల అంటే ఎకరాలకు ఎకరాలు ఉన్నవాడు గింజ వేయకుండా వాడికి రైతు రుణమాఫీ ఎందుకు చేశావు? 2 లక్షలు ఏం తక్కువ అమౌంట్ కాదు. ట్యాక్స్ పేయర్స్ రాత్రంబగలు కష్టపడి తాము అమ్ముకున్న ప్రోడక్ట్స్ పై వచ్చిన ప్రాఫిట్లో మీకు అంటే గవర్నమెంట్ ఏ సహకారం అందించకపోయినా తమ కాయ కష్టంతో ఒక ప్రోడక్ట్ వేల జనాలకు అమ్మితే అప్పుడు జనరేట్ అయిన ప్రాఫిట్తో ట్యాక్స్ కడుతున్నాం. మరి ఇంత కష్టపడి ట్యాక్స్ కడుతుంటే వాడికి నీవు ఇన్సెంటివ్ ఏమి ఇచ్చినావు? ఎప్పుడైనా ట్యాక్స్ మాఫీ అనే మాట విన్నారా మీరు? ఈ దొంగనా కొడుకులకు ప్రతి సంవత్సరం పంట నష్టం, ఇన్పుట్ సబ్సిడీ, 5 ఏళ్లకోసారి రుణమాఫీ. అంటే మీరు రుణం తీసుకోండి నేను మాఫీ చేస్తాను. వీడు అయ్యే పైసలా అవి? రాహుల్ గాంధీ గాని పైసలా అవి? ఎవరి పైసలే? లేదా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోదీ పైసలా అది? ఎవరి పైసలు? ఒక ప్రైవేట్ ఇండివిజువల్ పైసలు. అంటే ఒక మనిషి వ్యాపారం చేసుకోవడానికి నీకు ముడుపు చెల్లిస్తున్నాడు అనే అర్థం. గమనించండి, ఒక ప్రైవేట్ ఉద్యోగి తాను రాత్రంబగలు కష్టపడి ట్యాక్స్ డబ్బులు కాదండి ఇవి, అంటే హత్తా చెల్లిస్తున్నాడు. అంటే సిటీలో వ్యాపారం చేసుకుంటే, లేదా ఒక వ్యాపారవేత్త వ్యాపారం చేసుకుంటే, లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టిన ఫ్యాక్టరీ ఓనర్ వ్యాపారం చేసుకోవాలంటే వీనికి ట్యాక్స్ రూపంలో ముడుపులు చెల్లిస్తే ఆ ముడుపులు తీసుకుపోయి రైతు గుద్దలు పెడతాడు. వర్డ్స్ విత్డ్రా చేసుకోండి. అయితే రైతు సమాజం శ్రేయస్సు కోరి తాను పంట పండిస్తున్నాడా? రైతుకు ఎంఎస్పి ఎందుకు? ఇన్పుట్ సబ్సిడీ, సీడ్ సబ్సిడీ, ఫర్టిలైజర్ సబ్సిడీ, రుణమాఫీ, బ్యాంకు లోన్స్, గోల్డ్ లోన్ పెట్టి పంట పండించిన గోల్డ్ లోన్ మాఫీ. చాలా మంది రైతులు సిటీలో ఉండి గోల్డ్ తనఖా పెట్టి అది మాఫీ పొందుతున్నారు. అంటే ప్రతి అడ్డమైన విధవకు ఒక ఫార్మర్ అనే ట్యాగ్ ఉంటే వానికి బంగారం రుణమా, రేపు రైతులు దొంగతనం చేసినా వాళ్ళని పట్టుకోకుండా మాఫీ ఇచ్చి, రేపు రైతులందరూ కలిసి బ్యాంకుపై మూకుమ్మడి దాడి చేసి డబ్బులు లేవు మా దగ్గర అని బ్యాంకు లూటీ చేసుకుంటాడు. అప్పుడు మాఫీ చేసేవాడు పీడాదరగడైతే. వీళ్ళు రైతులేనా? రా నాతో రా చూద్దాం వీళ్ళు రైతులేనా. ఫ్రీ పవర్, ఫర్టిలైజర్ సబ్సిడీ, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ. అంటే ట్యాక్స్ డబ్బులు కడుతుంటే ఫిరోతి అంటారు దీన్ని, ఫిరోతి అంటారు హిందీలో. అంటే నేను
వ్యాపారం చేసుకోవాలంటే నీకు ఈ ముడుపులు చెల్లించాలి, ఈ హప్తాలు చెల్లించాలి. అది కాక వాళ్ళ జిఎస్టీలు వేరే, జిఎస్టీ చెల్లించాలి, ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? పనికి మాలిన సన్నాసుల రైతుల జేబులకు పోతున్నాయి. 100కు 60 నుంచి 70% రైతు బంధు రైతులే, దొంగనా కొడుకులే. ఓ 30% రైతులు వాళ్ళు రైతులుగా ఎలిజిబుల్ ఉన్నారు. నాకు వాళ్ళతో ఏ బాధ లేదు. నేను చెప్తున్నా కదా, అనుకోకుండా గాలులు వచ్చి, వడగాల్పు వచ్చి, లేదా వేడి వల్ల పంట దెబ్బతిని, చీడపీడ పురుగుల వల్ల పంట దెబ్బతిని, ఉరుములు మెరుపులు పడి పశువులు చనిపోతే, గొర్రెలు చనిపోయినాయి అనుకో. ఒక 100 గొర్రెలు ఉన్నాయి, ఒక రైతు పిడుగుపడి చచ్చిపోయాడు, 100 గొర్రెలు చచ్చిపోయాయి. నువ్వు కాంపన్సేషన్ ఇ. ఇప్పుడు ఒక రైతు గొర్రెల మీద పిడుగుపడ్డది, పక్క ఊర్ల రైతులకు అందరికీ మాఫీ చేస్తావా? కాంపన్సేషన్ ఇస్తావా? ఇచ్చేయి, పీడ అవుతుంది. అడిగేటోడు లేడు కదా అని మళ్ళీ అది కాక సిగ్గు లేకుండా సిగ్గుమాలిన పనిచేసి రాహుల్ గాంధీ గారిని తీసుకొని వచ్చి ఇక్కడ మన సభ పెట్టిస్తాడట. ఎవడు సొమ్ము ఎవడు సోకురా, బద్మాష్ బ్రోకర్ గాండి వీళ్ళంతా. ఆ కేసీఆర్ గాడే కేడీ గాడు అనుకున్నాం. ఆ కేడీ గాడిల కేడీ గాడు వీడోవాడు. కేసీఆర్ గాడే పెద్ద కేడీ గాడు. వాడు ఇంత అప్పుల కప్పు పెట్టిపోయాడు. దాని మీద వీడు అప్పులు చేసి రాహుల్ గాంధీకి సభ పెట్టిస్తారట. ఎందుకు సభ? ఇప్పుడు రైతు రుణమాఫీ ఇచ్చినాక అభివృద్ధి పథకాలకు ఏ ఒక్క రూపాయి ఉండదు. అంటే ట్యాక్స్ కట్టినోడు గుంతలలో ప్రయాణించి ట్యాక్సులు కట్టి జిఎస్టీలు కడితే ఆ డబ్బు తీసుకుపోయి ఈ సన్నాసులకు ధారపోసి గుంతల రోడ్ల మేము తిరగాలి. కేసీఆర్ ఉన్నప్పుడు రోజుకు 5.5 గంటలు వాటర్ సప్లై, ఇప్పుడు 2.5 గంటలు వాటర్ సప్లై. ఏమరా ట్యాక్సులు తక్కువ కడుతున్నాంరా? ట్యాక్సులు ఏమైనా తక్కువ కడుతున్నాంరా మేము? ఇప్పుడు ఒక షాపు తీస్తాడు, షాపుకు రుణం తీసుకుంటాడు, చెల్లించకపోతే గుద్ద వాళ్ళ కొట్టి బ్యాంక్ వాళ్ళు వసూలు చేయరు, షాప్ సీజ్ చేయరు, ఇంటి దగ్గర వచ్చి గొడవ చేయరు. పర్సనల్ లోన్ తీసుకుంటావు, నీవు కూడా కష్టజీవివే. ఎవరైనా కానీ ఊళ్ళో ఉన్నవాళ్ళు లేదా సిటీలో ఉన్నవాళ్ళు పర్సనల్ లోన్ తీసుకుంటారు, వ్యాపారం కోసం లోన్ తీసుకుంటారు. అంటే నీవు ఎట్లా పంట కోసం లోన్ తీసుకున్నావో ఇది కూడా లోన్ తీసుకుంటాడు. రేపు ఆ చిన్న బిజినెస్ ఉంటుంది, దాంట్లో ఒక మంట అంటుంది, కాలి బూడిదవుతుంది, కాంపన్సేషన్ ఇస్తావా? చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకంతా 20,000 మాఫీ అని చెప్తావా? ఎందుకు చెప్పు? ఎందుకంటే ప్రశ్నలు అడగరు జనాలు. మా ట్యాక్స్ డబ్బుల మీద నీవు ప్రామిస్లు చేయడం ఏంది? ఇప్పుడు ఎవడో బ్యాంకు వాడు వసూలు చేసుకోవడానికి వస్తాడు, పర్సనల్ లోన్ 10,000 అనుకో. రేవంత్ రెడ్డి దగ్గర పోతాం మేము, 10,000 మాఫీ చేపించామండి, నాకు ఇచ్చే సత్తా లేదు, మాఫీ చేపించమంటే చేస్తాడా రేవంత్ రెడ్డి? కొబ్బే అంటాడు. ఎందుకన్నా అట్లా? ట్యాక్స్ కడతలేం రా బద్మాష్, ట్యాక్సులు కడతలేం రా మేము. ట్యాక్స్ కట్టినోడికి ఫస్ట్ అధికారం ఉండాలి, ట్యాక్స్ బుక్ పెట్టడానికి కాదు. ఎవడరా అన్నదాత? వాడి లాభం చూసుకొని వాడు పంట అమ్ముతాడు, లేకపోతే గోదాములు వేసి పెట్టుకుంటాడు. అదే సిటీలో ఉన్నాడు సంపాదించినాక స్పాట్లో జిఎస్టీ, స్పాట్లో ట్యాక్స్ కట్ అవుతుంది. రైతుకి ఏ ట్యాక్స్ ఉందిరా?
రైతు పండిస్తున్నాడా? చెక్ చేసినావా? భూమిలో పంట పండి నష్టపోయి నువ్వు రుణమాఫీ చేస్తున్నావు కదా. రుణమాఫీ ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నేను చెప్తాను, నా ఇంటికి ఉట్టిగానే మంట అంటుకుంది, నాకు 2 లక్షలు రుణమాఫీ చేయమంటే చేస్తావా? ఇప్పుడు అట్లే ఉంది. పంట ఏవడానికి రుణమాఫీ, ల్యాండ్ ఉంటే రుణమాఫీ. పంట నష్టపోయిందా? పిడుగుపాటు గురై పశువులు చచ్చిపోయినాయా? వడగాల్పుల వల్ల దీనివల్ల పంట ఎండిపోయిందా? నీళ్ళు ఇంకిపోయినాయా బోర్లా పంట పాడు కావడానికి? ఏం రీజన్స్ ఉన్నాయరా నువ్వు? రాహుల్ గాంధీ గారిని అడగండి. అరే వాడు ఒకసారి అట్లనే ఆలుగడ్డలు ఎక్కడైతే అంటే చెట్టు మీద అయితే ఏదో పొటాటో కంపెనీ కాంట్రవర్సీ వస్తే झाड़ पे उगते है आलू అంటాడు. झाड़ पे उगते है అంటే చెట్టు మీద కాస్తే అట ఆలుగడ్డ. వీడు రైతు రుణమాఫీ చేసి దానికి ఒక బహిరంగ సభ. సిగ్గుండాలి. రేపు ఏ రైతు రుణం తీసుకున్నా కట్టడు. కట్టడంటే ఎవరి పైసలు అవి? ప్రజల పైసలు. ప్రజలు బ్యాంకులో దాచుకుంటే బ్యాంకు నుంచి కొట్టేసి బ్యాంకు నుంచి దోచుకొని తన అవసరాల కోసం యూజ్ చేసుకొని తప్పదాగి జానీ లివర్లు బ్లాక్ డాగులు దాగి దాని డబ్బులు ఎవడ కట్టాలి? ట్యాక్స్ పేరు కట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు గెలవాలి అంటే రుణమాఫీ చేయాలి. దయచేసి చెప్తున్నా, దీనికి తీవ్రమైన పరిణామాలు పట్టణవాసులే చూపించాలి. గ్రామవాసులు కూడా ఎవరికి ల్యాండ్ లేదు, వాళ్ళు కసితోని తక్కువ ధరకు నెగోషియేట్ చేయండి. రైతుల నోట్ల మట్టి కొట్టండి. ఎవడు మన ట్యాక్స్ డబ్బులు దొబ్బి చెల్లిస్తలేడు కదా, వానికి అంటే సాంత్వన కానీ వానికి అంటే వాని కోసం మనం త్యాగాలు చేసే అవసరం లేదు. వాని కోసం మంచి భావనలు ఉండే అవసరం లేదు. దొంగనా కొడుకులు వీళ్ళు. ఏంటంటే టమాటా ఏ రేట్లు అమ్ముకుంటారా మీరు? నీకు ట్యాక్స్ డబ్బులు మావి దొబ్బడానికి వస్తుంది కానీ మళ్ళా నీ టమాటాలు ఇప్పుడు 20 రూపాయలకు అమ్మరా? ఎందుకురా? 10 రూపాయలకే లాభాలు వస్తాయి నీకు కిలో టమాటా మీద. ఇప్పుడు 50 రూపాయలు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు 20 రూపాయలకు అమ్మాలి? అసలు గవర్నమెంట్ రూల్ పెట్టాలి. ఎవరెవరికి రైతు బంధు, ఎవరెవరికి రైతు రుణమాఫీ జరుగుతుందో అది ట్యాక్స్ పేయర్ డబ్బులతో జరుగుతుంది. కనుక మీరు మీ ఈ పంటను ఈ ధరకే అమ్మాలి. ఎవడు ట్యాక్స్ డబ్బులతో వాళ్లకు రుణమాఫీ జరుగుతలేదో, ఎవడు కష్టజీవులు ఉన్నాడో వాడు ఏ రేట్లను అమ్ముకోవచ్చు. రైతుల్లో కూడా 2 విభాగాలు చేయాలి, చీల్చాలి రైతులను. అసలు రైతుల గుద్ద వల కొట్టాలంటే మనకు ఒకటే మార్గం, అతి తక్కువ ధరకు నెగోషియేట్ చేయండి. ఎవడు తక్కువ ఇస్తాడో వాడి దగ్గరనే తీసుకోండి. ఊళ్ళలో ఏ ప్రోడక్ట్ అయినా హై రేట్లో అమ్మండి, ఎక్కువ రేట్లు అమ్మండి, దోచుకోండి రైతులను. రైతు అంటే వానికి ఎక్కువ రేట్లు అమ్మండి. ఏది అమ్మినా వాడి పేరు రైతు అని అనిపించింది అనుకోండి, వానికి టోపేసేయండి. ఎందుకంటే మన ట్యాక్స్ డబ్బులు దెంగి తింటున్నారు. ఇప్పుడు మనము టోటల్ రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చూస్తున్నాం కదా, ఎంతమంది రైతులు పంటలు వేసి రుణమాఫీ తీసుకుంటున్నారు? ఒకసారి డేటా తీయమని చెప్పండి. ఎంతమంది ఆ టైంలో పంటలు వేసి రుణం తీసుకున్నారు? ఆ పంటలు వేసిండ్రా లేదా, వేయకపోతేనా వాళ్ళకు రుణమాఫీ ఎందుకు జరుగుతుంది? కోర్టులో ఎవడైనా కేసు వేస్తుండే? అసలు ఏ ఆధారాలు లేకుండా రుణమాఫీ ఎందుకు జరుగుతుంది? అయినా రుణమాఫీ ఎందుకు జరగాలి? కాన్స్టిట్యూషన్ రాసుందా రైతులకు రుణమాఫీ అన్ని మాఫీలు చేయాలి, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వాలి, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇవ్వాలి? ఈ సబ్సిడీ అన్ని ఎవరు పైసలు ఇవి? అయితే ఇండస్ట్రియలిస్ట్, వ్యాపారవేత్తలు, కష్టజీవులు, జీతం జీవులు, సిటీలో ఉండేటోళ్ళు, వీళ్ళే ట్యాక్స్ కట్టేటోళ్ళు, దెంగి తినేటోళ్ళు ఊళ్ళో ఉన్నట్టు.
అందరూ అంటారు, నేను రైతులను మాత్రమే అంటున్నా. ఊళ్ళలో కూడా చాలా చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఇస్తావా? రుణమాఫీ ఇస్తావా? వాడు కుండలు చేసుకుంటుండు కుమ్మరి, ఆ? వాడు కుండలు అమ్ముడు పోలే సమ్మర్లో, వానికి ఇస్తావా? ఆ? చేతి వృత్తులు చేసుకో బీడీ కార్మికుడు ఉన్నాడు, ఆ? వానికి ఇస్తావా రుణమాఫీ? నేసేటోడు ఉన్నాడు, వానికి 2 లక్షల రుణమాఫీ. చేనేత కార్మికులకి రుణమాఫీ, వడ్రోళ్ళకి రుణమాఫీ, చెప్పులు కొట్టుళ్ళకి రుణమాఫీ. ఈ రుణమాఫీ అందరు రుణాలు తీసుకోండి, కట్టకండి. ప్రతి ఒక్కరు రుణాలు తీసుకోండి, కట్టకండి. సిటీలో కూడా రుణాలు తీసుకొని మా రుణాలు మాఫీ చేయకపోతే గుద్ద మీద కొట్టి ఒక్కడు ఓటే వేయమని చెప్పండి. ఎందుకు చెప్పొద్దు? సిటీ వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేయొద్దు? కరెంటు బిల్లు ఒక నెల కట్టకపోతే గుద్ద మీద వచ్చి గుద్ది కట్ చేసిపోతారు. వాళ్లకు ఫ్రీ కరెంట్ ఎందుకు? ఫ్రీ కరెంట్ అన్నీ ఫ్రీ ఇచ్చినాక మళ్ళీ ఎంఎస్పి ఎందుకురా మీకు? ఫ్రీ కరెంటు మా డబ్బులతోనే, ఫర్టిలైజర్ సబ్సిడీ మా డబ్బులతోనే, ఇన్పుట్ సబ్సిడీ మా డబ్బులతోనే, రుణమాఫీ మా ట్యాక్సులతోనే. మరి అంత చేసినాక ఈ ఎంఎస్పి ఎందుకు ఇవ్వాలి పంటకు? ఎంఎస్పి ఎందుకు ఇవ్వాలిరా మీకు? మీ డబ్బులు కావు, మీ నీళ్లు కావు, మీ కరెంటు కాదు. ఎడితికి వచ్చిన ఫ్రీగా వచ్చిన అన్ని ట్యాక్స్ డబ్బులు దెంగి తిని పంట సరిగా పండించకుండా దానిపై లోన్లు తీసుకొని అవి కట్టకుండా తప్పదాగి ఇండ్లలో వండుకొని మీకు 2 లక్షలు రుణమాఫీ చేయాలన్నా? తాగుడికి బానిసైన రైతులకు మేము రుణమాఫీ చేయాలన్నా? ఎల్ఈడి టీవీలు పెట్టుకొని ఎంజాయ్ చేసి సీరియల్స్ చూసే రైతు ఇండ్లకు మేము రుణమాఫీ చేయాలన్నా? ట్రాక్టర్లు కార్లు దర్జాగా షికారులు చేసే రైతులకు మేము 2 లక్షలు రుణమాఫీ చేయాలన్నా? పంట సరిగా పండకపోతే రేట్లు పెరుగుతుంటే దాన్ని ఇంకా స్టోరేజ్ చేసుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టి బాగా హైప్ వచ్చి పట్టణ ప్రజల అంటే జీవితం దుర్భరం చేసినందుకు రుణమాఫీ మేము 2 లక్షలు ఇవ్వాలన్నా? ఎందుకు ఇవ్వాలరా మీకు రుణమాఫీ? దొంగనా కొడుకులా? సిటీలో ఎంతమంది 5 రూపాయలు తిండి తింటుండ్రు? ఎందుకు? రైతులు అందరూ కలిసి బియ్యం దానం చేయాలి. సిగ్గు లేకుండా వీళ్ళకి రేషన్ బియ్యం కూడా ఒకటి రూపాయికి. ఎవడు పండిస్తున్నాడో రైతుకు వానికి కూడా 20-30 కేజీలు రైస్, వాడు బ్లాక్లో 10 రూపాయలకు అమ్ముకుంటుండు, నెలకు 600 ఆదాయం. అదొకటి. మరి రైతుకు రేషన్ బియ్యం ఎందుకు ఇవ్వాలరా? వాడు సోనామాసిరి కొంచెం పండించడానికి అంశాలు రోజుకు నెలకు 30 కిలోలు ఇస్తావు, ఎందుకు ఇవ్వరా వాడికి? ఎవడేమన్నాడురా? సోనామాసిరి పండించే రైతుకు నువ్వు హంసాలు రేషన్ షాప్ ధర ఇస్తే వాడు బ్లాక్లో అమ్ముకుంటుండు. దీనికి లెక్కలేదా? ఎవరి పైసలు రావి అని అడిగిండ్రు ఎవరిని? వీళ్ళు రైతుల సిగ్గుండాలి. ఒక సాధారణ సగటు మనిషి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక ఫ్లాట్కు 5 లక్షలు చెల్లించాలి ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, జిఎస్టీలు చెల్లించాలి. 5 లక్షలు. 5 లక్షలు నువ్వు మాఫీ చేయి. ఎందుకు చేయొద్దు? ఎందుకు చేయొద్దురా? ఒక్కొక్క ఇంటిపై ఇప్పుడు ప్రధానమంత్రి యోజన కింద 3 లక్షలు ఎట్లా మాఫీ చేస్తుండో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మాఫీ చేయి. ఆదాయం ఉండదు. ఆ ఆదాయం తీసుకొని ఏం చేస్తావు? ఈ బద్మాష్ గాండ్ల 2 లక్షల రుణమాఫీ చేస్తావు. అకాల వర్షాలు కానివ్వండి, లేదా
సమ్మర్ టైంలో నీళ్ళలేమి వల్ల పంటలు ఎండిపోతే వాళ్ళని గుర్తించి వాళ్ళకే రుణమాఫీ ఇవ్వండి. తప్పులేదు, తప్పులేదు. అనుకోకుండా జరిగిన పరిణామాల వల్ల రైతు నష్టపోతే ఆయన ఆయన అర్హుడే. గింజ వేయని రైతుకు ఎందుకు ఇస్తున్నారు? గింజ వేయని రైతుకు రుణమాఫీ ఎందుకు జరుగుతుంది? కార్ల తిరిగే రైతుకు రుణమాఫీ అవసరమా? ట్రాక్టర్ ఉన్న రైతుకు రుణమాఫీ అవసరమా? ఇంట్లో ఎల్ఈడి టీవీ ఫ్రిడ్జ్ ఉన్న రైతుకు రుణమాఫీ అవసరమా? 20,000 సెల్ ఫోన్ ఉన్న రైతుకు రుణమాఫీ అవసరమా? 20,000 సెల్ ఫోన్ ఐఫోన్స్ వాడుతున్న రైతులు, వాడికి రుణమాఫీ అవసరమా? ఇంట్లో 5 సెల్ ఫోన్లు ఉంటాయి రైతుకు, వాడికి రుణమాఫీ అవసరమా? రోజు 200 రూపాయల మందు తాగుతాడు, వానికి రుణమాఫీ అవసరమా? వాళ్ళ పిల్లలు ఇక్కడ కాన్వెంట్ స్కూళ్ళలో చదివిస్తాడు హాస్టల్లో పెట్టి, వానికి రుణమాఫీ అవసరమా? ఎవడో రైతు. సిటీలో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ వేస్తుండ్రు, ఊళ్ళో ఉన్న బలిసిన రైతులు, మా ట్యాక్స్ డబ్బులతో బలిసిన రైతులు వాడి ఇక్కడ కాన్వెంట్ స్కూల్ వేసుకోరు, గ్లోబల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు, వాళ్లకు 2 లక్షల రుణమాఫీ అవసరమా? ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే పట్టణ ప్రజల్లో ఆ చైతన్యం లేదు, దమ్ము లేదు. ఎందుకంటే వాళ్ళ తాతనో ముత్తాతనో మామనో కూడా రైతు ఉంటాడు, వాళ్ళని తిరుగుతుంటే వీళ్ళకు షేక్ అవుతుంటాయి. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఇవన్నీ అంటే వైభోగాలున్న రైతుకు రుణమాఫీ అవసరమా? ఎవడి పైసలు ఎవడు దెబ్బలు తెచ్చుకుంటారు? మా ట్యాక్సులు మమ్మల్ని విలువలే, సిటీ వాళ్ళని అంతా పిలిచి దండలే, అది ఇచ్చి రాహుల్ గాంధీ గారిని పిలుస్తాడు. సిగ్గుండాలే, సిగ్గే లేదనుకోండి, అది మాట వేరే. కానీ అసలు ఈ ట్యాక్స్ మేము కట్టం అనే ఒక రెవల్యూషన్ రావాలి. మా ట్యాక్స్ డబ్బులకు మాకు లెక్కలు కావాలి, మేము చెల్లించే ట్యాక్స్ డబ్బులకు మాకు లెక్క కావాలి. నువ్వు బయట నుంచి వరల్డ్ బ్యాంక్ నుంచి తెచ్చుకొని రైతుకు ఒకటి ఉంటుంది కదా యాన్యువల్ బడ్జెట్, ఆ బడ్జెట్లో నుంచి కేటాయించు, రైతుకో బడ్జెట్ చేయి, ఆ బడ్జెట్ల నుంచి అప్పులు చెల్లించుకో, అప్పులు తీసుకో, ఏమైనా చేసుకో. మా గుద్ద కింద మంట పెట్టి వాడి నోట్లో పాన్ పెడతాడు. ఎవడు ట్యాక్స్ చెల్లిస్తాడో వాడి గుద్ద కింద మంట, రైతు ఆనంగా వాడి నోట్లో మీటాపాలి. ఇదేంద్రా ఇది? ఎన్ని రోజులు నడుపుతారా ఇట్లా? జీవితంలో మర్చిపోరాని సంఘటన అట. మా పైసలు రా ఇది. పట్టణాల్లో అన్నిటి మీద పన్ను ఎక్కువ చేసి పట్టణం చుట్టూ ఉన్న భూములను నమ్ముకొని, అంటే మాకే ఏ ఫెసిలిటీ లేకుండా చేసి ఆ పైసలు తీసుకుపోయి అక్కడ తగలెడితే దానికో బహిరంగ సభ. సిగ్గుండాలి. ప్రతి దానికి ఒకటే ట్యాగ్ రైతు. రైతులు ఆనందపడుతున్నట. ఎందుకు పడరు? పుణ్యానికే ఎవడో వాళ్ళ అప్పు తీర్చేస్తే ఇప్పుడు సిటీలో తీర్చు అట్లనే అప్పు. ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తాడు ఉన్నాడు, తోపుడు బండ్ల మీద ఒక 10,000 తీసుకుంటాడు, మాఫీ చేసి చెయ్యి. ఎందుకు చేయరు మీరు? కరెంటు బిల్లు మొత్తం మాఫీ చేసి ఎందుకు చేయరు? రైతులకు ఏం కొమ్మున్నాయా? ఒక పెద్ద ఇంకా ఒక తోక ఉందా? ఎవ్వడు అడగడు, ఎవ్వడు ఈ విషయం మీద డిస్కస్ చేయడు. వడ్డీ మాఫీ కూడా ఎందుకు చేయాలి? ఈ మాఫీ ఎందుకు చేయాలి?
వాడికి బలిసి మళ్ళా రుణానికి అప్లై చేసుకొని మళ్ళా వాడు కట్టాడు. మళ్ళా 5 ఏళ్ళకు మనం ట్యాక్స్ పేరే కట్టాలి. నేను చెప్పినట్టు వాడు మంచి ఆలిషాన్ టీవీ తీసుకుంటాడు, కారు కొనుక్కుంటాడు. ఇప్పుడు రైతు ఇంట్లో రెండు బైక్లు ఉంటాయి. వానికి ఎందుకురా రుణమాఫీ? నష్టపోయిన రైతుకు అదే, నష్టపోని రైతుకు కూడా అదే. ఇది ఎక్కడ న్యాయం? రైతులు ఆలోచించాలి. పంట నష్టమైపోయి రోడ్డు మీద పడ్డ రైతుకు 2 లక్షలే. అసలు గింజ వేయని రైతు కూడా 2 లక్షల రుణమాఫీ. ప్రూఫ్ ఉండాలనే ఏదైనా నష్టపోయిండు అని ప్రూఫ్ ఉండాలనా? ఏ ప్రూఫ్ లేకుండా మంచి పంటలు వండి లక్షల ఆదాయం వచ్చే రైతులకు కూడా రుణమాఫీ. మళ్ళీ అదే రుణమాఫీ మళ్ళీ ఇక్కడ సిటీలో ఇంప్లిమెంట్ చేయి. కోట్ల మంది ఉన్నారు, అందరు వ్యాపారాలు చేసుకుంటారు, అందరికి రుణమాఫీ చేసేయి. 2 లక్షలు చేయి ఒక్కొక్కడికి. ఇంకా ట్యాక్సులు కడతారు నీకు రుణమాఫీ చేస్తే. అక్కడ బొచ్చు ఇప్పుడు నువ్వు కట్టివు కదా రుణము, మళ్ళీ నీకు నెక్స్ట్ టైం నువ్వు తేడా చూపించినావు అంటే నిన్ను ఎగ్గిరిగా అంటారు రైతులు. కానీ సిటీలో అట్లా కాదు. సిటీలో నీతితో ఉన్న జనాలు సిటీలు ఉంటారు, దొంగనా కొడుకులు ఊళ్ళలో ఉంటారు. ఇది పాతకాలం కాదు, ఇది కలియుగంలో సిటీలో ఉండేటోళ్ళే ట్యాక్స్ డబ్బులు కడతారు, పెట్రోల్ మీద ట్యాక్సులు కడతారు, ఇంటి పన్ను కడతారు, చెత్త పన్ను కడతారు, పనికి మాలిన మీలాంటి రుణమాఫీ పన్నులు కడతారు. నీతి గల వాళ్ళు సిటీలో ఉంటారు, దొంగనా కొడుకులు అంతా ఊళ్ళలో ఉంటారు. ఇది ప్రూవ్ అవుతుంది. అందరూ ఊళ్ళలో ఉండేటోళ్ళు అంతా దొంగనా కొడుకులు కాదు, రైతులు మాత్రమే. కుమ్మరి, వడ్రంగి, నేసేటోళ్ళు, చాకలోళ్ళు, వీళ్ళంతా వీళ్ళ వృత్తులు కావా? వీళ్ళకేమో అప్పులు కావా? మళ్ళీ వీళ్ళ గతి ఏంది? ఇప్పుడు చాకలోడు చేసే పని కష్టం చేసే పని కాదా? కుమ్మరుడు చేసే పని కుమ్మరుడు పని కాదా? వడ్రంగి చేసే పని వడ్రంగి పని కాదా? ఒక చిన్న కోమటాని దుకాణం ఉంటుంది, ఆయన అప్పు చేస్తే అప్పు కాదా? వీళ్ళకి రుణమాఫీ ఎందుకు చేయరు? భూమి ఉన్నోళ్ళకే రుణమాఫీ, భూమి ఉన్నోళ్ళకే సబ్సిడీ. అంటే ఎవరికి ఉంటుందో వానికే ఇవన్నీ. ఎవరికి ఏం లేదో మన చేతికి చిప్పాలి. ఇప్పుడు చాకల వాళ్ళకు భూమి ఉండదు, వాళ్ళందరూ బట్టలు ఉతుకుతారు. కుమ్మరానికి భూమి ఉండదు, వడ్రంకి భూమి ఉండదు, నేస్తాడు భూమి ఉండదు, పారిశుద్ధ కార్మికుడు ఉంటాడు గ్రామ పంచాయతీలో, వానికి భూమి ఉండదు. అంటే వానికి ఏం లేదా? రేషన్ బియ్యం తప్ప ఏం లేదు వాళ్ళకు. వీళ్ళకంతా ఏం దొరుకుతుంది అంటే రేషన్ బియ్యం దొడ్డుది. రైతు సోనా మసూరి పండించినా వానికి కూడా రేషన్ బియ్యం. వాడు సోనా మసూరి మిల్లుకి ఎప్పించుకొని సన్న బియ్యం తింటాడు వాడు, కానీ వాడికి కూడా ఒక 40 కేజీల రేషన్ బియ్యం ఇస్తారు మీరు. ఎందుకు ఇవ్వాలరా? అదే రేషన్ బియ్యం కుమ్మరోళ్లకు, వడ్రోళ్లకు, చాకలోళ్లకు, వీళ్ళకందరికీ ఇవ్వండి. ఎందుకు ఏది? భూమి లేని దళితులకు ఇవ్వండి. 80 కిలోలు రైస్ చేయండి, 50 కిలోలు రైస్ చేయండి. తిండి లేని గుడిసెల్లో ఉండేటోడు, భూమి లేని కూలీలకు, బడుగు బలహీన పడిన కూలీలకు మీరు రుణమాఫీ చేసేయండి. వాళ్ళకి 50 కిలోలు బియ్యం ఇవ్వండి, ప్రతి నెల 50 కిలోలు. తప్పులేదు, ఉట్టి బియ్యమే అండి, మిగతాది వాళ్ళు కొనుక్కొని తింటారు. మరి రైతు అనే ఒక వెధవకే ఎందుకు ఇవ్వాలి? నా ప్రశ్న అది. రైతు అనే వెధవకు ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు నా ప్రశ్నలో జవాబు ఉందా? ఉండదు, 100% ఉండదు. మిగతా వాళ్ళు కష్టజీవులు కాదా? పట్టణ జీవులు కష్టజీవులు కాదు, వేరే వృత్తుల వాడు కష్టజీవులు కాదు. ఈ బొచ్చుగాండ్లే కష్టజీవులు, ఈ హౌలాగాండ్లే బద్మాష్గాండ్లే కష్టజీవులు.
ఇప్పుడు ఊళ్ళో ట్యాక్సీలు తోలుతారు, ఆటోలు తోలుతారు, వాళ్ళంతా కష్టజీవులేదా? చేసే రుణమాఫీ చేసి మొత్తం ఆటో మీద మొత్తం రుణమాఫీ చేసి ఎందుకు చేయదు? ఎందుకు చేయొద్దురా? వాడు డైలీ ఊరు నుంచి తోలుతాడు కదా టౌన్కి, రుణమాఫీ చేసేయి. ఎందుకు చేయదు? అందరూ కళ్ళు తెరవండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బులపై ట్యాక్స్ కడితే ఆ ట్యాక్స్ ఇలా దుర్వినియోగం అవుతుంది. దీనివల్ల స్టేట్ సర్వనాశనం అవుతుంది. లక్షలకు లక్షలు రియల్ ఎస్టేట్ కొని లక్షలకు లక్షలు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ రూపంలో జిఎస్టీ రూపంలో చెల్లిస్తే ఆ డబ్బులు తీసుకుపోయి ఇట్లా తగిలేస్తారు. దీన్ని ప్రశ్నించేవాడే పుట్టనే లేదు తెలంగాణ. అంత దూడు బస్సు అన్నది. దయచేసి మీకు సిగ్గు శరం లజ్జ, మీరు మనుషులే అయితే తప్పకుండా ప్రొటెస్ట్ చేయండి. ఇది టెంపరీ సొల్యూషన్ కాదు. రేపు ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. వాడు రేపు 5 లక్షలు తీసుకుంటాడు, ఇయ్యడు. నేను ఇయ్యా, నువ్వు అడిగితే ఓటేయ్యా, ఏం చేస్తా అంటే 5 లక్షల రుణమాఫీ. మొన్నటి వరకు రైతు బంధు ఇచ్చిండు, గుట్టలకు చెరువులకు కుంటలకు రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు వీడు వచ్చి రుణమాఫీ చేస్తాడు. గింజ వేయనోనికి రుణమాఫీనే, గింజ వేసినోనికి రుణమాఫీనే, పంట నష్టపోయినోనికి రుణమాఫీనే, పిడికి వడ్డోనికి రుణమాఫీనే, పడనోనికి రుణమాఫీ. దయచేసి అందరూ రైతు అని ఎవడని అంటే వానికి డబల్ రేట్లు అమ్మండి, వానికి డిస్కౌంట్ ఇవ్వకండి. మన డబ్బులు ఎట్లనే కొట్టేయాలి. మనం కట్టిన ట్యాక్స్ డబ్బులు కొట్టేయాలి. పొలిటీషియన్స్కి అన్నీ ఎక్కువ రేట్లు అమ్మండి. వాడు పాలిటిక్స్ అంటే వానికి ఎక్కువ రేట్లు అమ్మండి. రైతు అంటే వానికి టోపేయండి, అయినంత టోపేయండి, అయినంత పీల్చి పిప్పి చేసి నెగోషియేట్ చేసి తక్కువ రేట్లలో తీసుకోండి. కూరగాయలు కానివ్వండి, పప్పు దినుసులు కానివ్వండి, ఏదైనా ఎక్కడ చీప్లో దొరుకుతుందో అక్కడ పోయి తీసుకోండి. వీళ్ళకి లాభం కావద్దు. ఎట్టి పరిస్థితుల్లో రైతు బాగుపడద్దు. ఇది బ్రాహ్మణ శాపం. నేను ఉట్టికి శాపాలు ఇవ్వాలి. రైతు ఎట్టి పరిస్థితుల్లో బాగుపడదు. ఇది కష్టపడే రైతులకు ఇది నేను అంటలేదు. కష్టపడి పంట పండించే రైతులకు నేను అంటలేను. ప్రతి రైతు బంధు రైతు ఇదో కేటగిరీ. ఈ ప్రతి ఒక్క రైతు బంధు రైతు తీవ్రంగా నష్టపోవాలి. వాడు జీవితంలో బాగుపడద్దు. వాడికి ఎన్ని రుణమాఫీలైనా వాడు అడక్క తినాలి అని శాపమిస్తూ, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.